అవకాశాన్ని బట్టి మరి లేఖకులు దైవజనులకు వెనక ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. శుక్రవారం అంటే మంచి శుభం అన్నదంటే అది దీవెనకు సాదృశ్యంగా మనకి కనబడుతుంది. మరి గుడ్ ఫ్రైడే అనే దాంట్లో మంచి గుడ్ అన్నదంటే మంచి అనేది కనబడుతుంది. మంచి మనకి చేస్తున్నాడు. మనము అనేకమైన పిల్లలకి మనం మంచి చేయలేకపోవచ్చు, ఒకవేళ చేసినా కూడా గుర్తుంచుకోలేని రోజులుగా ఉంటున్నాయి. కానీ దేవుడు ఒక మాట చెబుతున్నాడు, మంచి లోకానికి కనపరుస్తున్నాడు. దేవుడు లోకానికి ఎంతో వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన మంచి మాటలు కల్వరి సిలువలో ఆయన మరి సిలువ వేయించుకొని కూడా ఎర్రటి ఎండలు మధ్యాహ్నం 3 గంటల వేళలో మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి మరి ఆయన అద్భుతకరమైన మాటలు పైన ఎండకి కాలుతూ మరి గాయములు మరి ఆయనకి ఉన్న రీతిలో అలాగే రక్తము కారుతూ మరి అందులో కూడా మనకు ఒక మంచి మాటలు చెబుతున్నాడంటే మనం ఎంతగా ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అందులో మరి 7 విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. 7 విషయంలో మొదటి మాట క్లుప్తంగా నేనైతే మీకు చెప్పి నేను ముందుకు సమయానికి దైవజనుడికి మిగిలిన బిడ్డలకు కూడా నేను అప్పచెప్తాను. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము మనం చూద్దామండి. మొదటి మాట పేజీ నెంబరు 77వ పేజీ నెంబరు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకొనిటకే చీట్లు వేసి ప్రార్థించింది. యొక్క వాక్యం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావాలు. ఈ లేఖనంతో మాతో మీరేం మాట్లాడబోతున్నారు వినగలిగిన చదువుని గ్రహించని హృదయాన్ని అర్థం చేసుకునే వివేచన జ్ఞానాన్ని మీ ఆత్మ ద్వారా సమృద్ధిగా మాకు అందించమని మీ బంగారు పాదములు పట్టుకొని అడిగించు వేడుకుంటూ ఈ దీనలను సమర్పణ చేసుకుంటూ విశ్వారాముని ప్రార్థన చేసి వెళుతున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ సిలువలో పలికిన మొదటి మాటలో యేసు ప్రభువే స్వయంగా చెబుతున్న వ్యక్తిగా ఉన్నారు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకునేటకై ఏం చేశారు? వాళ్ళు చీట్లు వేసింది. ఆయన వస్త్రములను పంచుకునేదానికి మరి చీట్లు వేస్తున్న వ్యక్తి ఉన్నారు. మరి ఇక్కడ క్షమించే గుణము మరి ఎవరిలో కనబడుతుంది? మనకి యేసు ప్రభువులో క్షమించే గుణము కనబడుతుంది. మాదిరి మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. కల్వరి సిలువలో ఆయన సిలువ వేయించుకొని మరి పచ్చి గాయాలతో ఆయన పచ్చి పుండుతో ఆయన ఒక ముద్దయిన యొక్క పరిస్థితిలో కూడాను మరి ఆయన స్వాస్థ్యమైన ఆయన పిల్లల గురించి ప్రభు ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన పిల్లల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు కానీ కఠినంగా పక్కన పెట్టేవాడుగా తండ్రి లేడు. అందుకే ఇందాక దేవుడు తప్పు చేయడు కానీ ఆయన పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు అనంటే పిల్లలందరూ భూమి మీద ఆయన స్వయంతో ఆయన స్వహస్తాలతో తయారు చేసుకున్న ఆయన పిల్లలందరూ మరి త్రోవ తప్పి మరి పాపంలో పడిపోయారు. కాబట్టి ఆయన ఒక్క క్షణం పశ్చాత్తాపడి ఈ లోకముని మళ్ళీ బాగు చేయాలని జలప్రలయంలో కనిపించాడు. కానీ మాటికి అలా చేయను అని దేవుడు ఒక తీర్మానం తీసుకొని తన ప్రజలతో చెప్పాడు. అందుకే చివరిగా ఆయన చేసిన ఒక త్యాగం ఏంటి అంటే సిలువలో మనం పొందుకోవాల్సిన పరిస్థితి ఆయన పొందుకొని అక్కడ ప్రతి పాపమునే దేవుడు క్షమిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రతి పాపమును క్షమిస్తున్నాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు? ఆయన యొక్క వస్త్రములు తీసివేయడం, పంచుకోవడము ఎంత భయంకరమైన పరిస్థితి. ఎంత హేళన చేస్తున్నారు, ఎంత అవమానపరుస్తున్నారు. ఆ హేళనలో ఆ అవమానంలో కూడా దేవుడు భరించుకొని ఏం చేస్తున్నాడంటే క్షమిస్తున్నాడు. మన జీవితంలో కూడానండి ఇతరులు మనం క్షమించే గుణం ఉండాలి, ఇతరుల్ని ప్రేమించే గుణం ఉండాలి, ఇతరులను గౌరవించే గుణం ఉండాలి, ఇతరుల్ని ఆదరించే గుణం ఉండాలి. సంఘములో విధేయత కలిగిన వారంగా లోబడే పిల్లలుగా ఉండాలి. దేవుడు అభిషేక్తుడై ఆయన అభిషేకింపబడిన వాడే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చి తన పిల్లల్ని ఎలా క్షమిస్తున్నాడో ఇక్కడ మాదిరి చూపుతున్నాడు.
మాదిరి చూపిస్తున్నాడు. పెద్దలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, మధ్య వయస్కుల వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనలో ఏముండాలంటే గొప్ప గుణము, క్షమించగలిగిన గుణం ఉండాలి. ఏ గుణం ఉండాలి? క్షమించగలిగిన గుణం ఉండాలి. పచ్చి గాయాలతో ఆయన ఎర్రటి ఎండలో తన పిల్లల గురించి దేవుడు క్షమిస్తున్నాడు. ఒక ప్రాముఖ్యత కలిగిన మాటను అక్కడ తెలియపరుస్తున్నాడు. అందుకే కదండి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము లేఖనము నెరవేరుతుంది. అక్కడ చూద్దాం, ఆ వాక్యం కూడా చూసి మనము మరి మొదటి మాట మనం ముగించుకునే వాళ్ళు ఉంటాము. మరి 22వ అధ్యాయంలో మనం చూద్దామండి. దేవా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అని అంటున్నాడు. నా ఆర్తధ్వనులు నీవెలా దూరముగా దూరముగా నున్నావు అని అంటున్నాడు. చూడండి, అక్కడ ఒక మాటని తెలియపరుస్తున్నాడు. మరి 18వ వచనంలో కూడా చూడండి, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు ఏం చేస్తున్నారు? చీట్లు వేయించున్నారు. ముందుగానే గుర్తెరిగాడండి దావీదు భక్తుడు. మరి దేవుని యొక్క ఆత్మ చేత ఒక ప్రేరేపణ కలిగి చక్కటి కీర్తనలో మరి దేవుని యొక్క ఉద్దేశాలు కలిగి ఇక్కడ రాస్తున్నాడు. మరి తన బిడ్డలు ఏం చేస్తారు, తన బిడ్డలు ఎలా మాట్లాడతారు, ఎలాంటి స్వభావం కలిగిన వారు ఉంటారో అనేది గుర్తించుకొని ముందుగానే ఇక్కడ తెలియపరచాడు. కానీ లేఖనము నెరవేరిందా లేదా? యూదా గోత్రపు సింహమైన మరి దావీదు వంశములో నుండి వచ్చిన వాడు కదా, ధర్మశాస్త్రం ఎరిగిన వాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు ఉన్నాడు. ఈ రోజు మనం ప్రతిరోజు మనం బైబిల్ గ్రంథం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, సంఘములో నియామక కాలంలో ఆరాధనలో మనం పాలుభాగస్తులు అవుతున్నాం. అయితే మనము దేవుని యొక్క నియమంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎంత వరకు మనము తీసుకొని మనము ఆలోచన చేస్తున్నాం. ఒకసారి గుర్తించండి. వీళ్ళు చీట్లు వేసుకుంటున్నారు కదండి, ఆయన వస్త్రములు, మన వస్త్రములు ఉతుక్కుంటున్నామా? దేవుడు మనల్ని క్షమించాడు, రక్త ప్రోక్షణ సమకూర్చాడు, రక్తంలో మన పాపములను అడిగాడు. కాబట్టి దేవుడు మనల్ని క్షమించాడా లేదండి? ఖచ్చితంగా క్షమించాడు. కాబట్టి ఈ రోజు మనం దేవుని సన్నిధిలో కూర్చొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక మంచి మరి ఒక ఆరాధనలోకి మనం వెళ్తున్నాం. పస్కాలో మనం చేయబోతున్నాం కదా, ఆయన రక్తము తాగబోతున్నాం, ఆయన యొక్క రొట్టె, ఆయన యొక్క శరీరాన్ని మనం భుజించబోతున్నాం. కాబట్టి క్షమింపబడిన మనము ఈ రోజు అనేక మంది బిడ్డలను కూడా మనం క్షమించేవారు ఉంటాం. తీర్మానం తీసుకుందామా? ఈ పస్కా దినమందు, ఈ పులిని రొట్టెల పండుగ దినమందు మరి సంవత్సరంలో మనము కూర్చొని మన యొక్క తీర్మానం తీసుకొని మరి మన సంవత్సరం నుండి ప్రభు వచ్చేంత వరకు మనము ప్రతి బిడ్డను కూడా క్షమించి మరి వాళ్ళ దేవుని సన్నిధిలోకి నడిపించేదానికి ఒక గొప్ప ప్రణాళిక కలిగిన వారు ఉంటాం. మరి ఇటు వాక్యము ప్రభు మన యొక్క వెనుకల్లో మరి దేవుడు దీవించునుగా ప్రార్థన చేసుకొని సమయము ముందున్న సమయం దైవజనుడికి సంఘానికి అప్పచెప్తాం. మహాపరిశుద్ధుడా, జీవాధిపతమైన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, ప్రభావాలు నా తండ్రి. నాయన ఇదిగో నా ప్రభ, నాయన చెప్పబడిన వాక్యం నా తండ్రి మీరు కట్టి ఫలింపచేయండి. 7 మాటల్లో మొదటి మాట నాయన మీరు సంపూర్తి చేసినందుకు స్తోత్రం. మిగులున్న 6 మాటల్లో మీ కాకుండా దయచేయండి ప్రభా. సిద్ధపడిన బిడ్డలు నా తండ్రి, నా ప్రభా నాయన మీ ఆత్మ ప్రేరకుల ద్వారా మాట్లాడి నా తండ్రి అనేకమైన బిడ్డల్ని నా తండ్రి వాక్యంలో నడిపించడం పట్టుకుని ధన్యతలుగా ఇచ్చేవారు అడుగుచు వేడుకుంటూ ఈ దీని మనం సమర్పణ చేసుకుంటూ శ్వాస ప్రార్థన చేసి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.